మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ వారి యొక్క నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచిర్యాల నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటనకు వచ్చిన కరెక్ట్ కాదు, భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు, వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు, వారి ద్వారా వచ్చిన మిగతా అందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చేయడానికి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి వాళ్లకు మరియు శ్రీధరబాబు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు, అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు. క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరోనా పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళవసిస్తుంది. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం, అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెళ్ళవసిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు, కానీ phase 1, phase 2 వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. phase 1, phase 2 వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిజెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది. తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ కంటిన్యూస్ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు. అది 50 కోట్ల సెంటర్. సరే 50 కోట్ల ఇప్పుడు ఫస్ట్, మరి దాని తర్వాత ఎంత దొరుకుతుంది తెలియదు. దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ. దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆర్గ్యుమెంట్ కాదు, చర్చ జరిగింది. ఇంకా పెంచమంటే 5 ఇస్తాను, 5 నాకు అర్థం అంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంకేదో ఎక్స్ట్రా ఇచ్చాను, 30 పడకలు ఇచ్చాను. ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది. 10 బెడ్లు ఉన్నాయి. ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది. అంటే ఆ మాట చెప్పలేం, కానీ ఎవరైనా కాలేజ్ దప్తిచ్చే పరిస్థితి సీరియల్ ఆ పరిస్థితి. సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు, హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ 10ని 30 చేసాను కాబట్టి 20 పడకలు పెంచాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతాయి, ఇబ్బంది అండి.
ఇంకా ఇది రెండోది. మూడోది ట్రామా సెంటర్. ట్రామా సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్లు ఏంటంటే 24/7 ఫుల్ ఫెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. అంటే రాత్రి బంద్ అయినట్టు కాకుండా 24 గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఎట్లుండో నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది డాక్టర్లు, దానికి సంబంధించిన డాక్టర్. అదొకటి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడి అది కూడా చేస్తాను. ఇది కాకుండా తలసీమియా పేషెంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న దానికి ఇబ్బంది, దాన్ని కూడా పర్మనెంట్ సిస్టమ్ పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పాను. దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే మన హాస్పిటల్ పిఎస్సి ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి 24/7 అంటే 24 గంటలు ఒక డాక్టర్ ఉండే విధంగా చేసి ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఇది కాకుండా 29 సెంటర్లు సబ్ సెంటర్లు ఉన్నాయి. మన నియోజకవర్గంలో 9 నుంచి 10 మన సెంటర్లు మన దగ్గర కొత్తవి వస్తుంది. ఒకటి అప్గ్రేడేషన్ ఉన్నది, మన దగ్గర అప్గ్రేడేషన్లో తాళ్ళపేట ఒకటి ఉన్నది, దండపల్లి హెడ్ క్వార్టర్ ఒకటి ఉన్నది. ఆశా వర్కర్లు మంత్రాల నియోజకవర్గంలో 29 మంది షార్ట్ ఉన్నది, వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫైనల్ చేసి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం. పెద్ద మనసుతోటి అన్ని రకాల ఏదైనా ఇచ్చాను. ఆయనే స్పీచెస్ చెప్పడం జరిగింది. శాంక్షన్లు చేసుడు, కాగితాలు ఇచ్చిన ఆచరణలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆచరణ నేను రాత్రే మొదలుపెట్టాను ఆల్రెడీ. ఇక్కడ ఐటీఐ ఉంది కదా, దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్, ఆయుష్ ఈ రెండింటికి ఇలా పెట్టేస్తున్నాం. డ్రామా వచ్చేసి మార్కెట్ అయితే హాస్పిటల్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేస్తాం, తర్వాత ఈ హాస్పిటల్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఉన్న హాస్పిటల్ని కంటిన్యూ చేస్తుంది కొద్ది రోజులు. అంటే ఒక 1 మంత్ అంటే December 31 వరకు చెప్పినవన్నీ కార్యరూపం దాల్చే విధంగా ఖచ్చితంగా చేస్తాం. దీంతోపాటు శ్రీధరరావు గారు చెప్పారు ఇండస్ట్రియల్ పార్క్ గురించి. తుదిదశకు వచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ సర్వే చేస్తున్నాం అంతా. నాకు తెలిసి వచ్చే వారం ఎండింగ్ వరకు సర్వే అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కరకట్టలు ఉన్నాయి శాంక్షన్, అవి కూడా ఇంకొక 15 రోజులు 20 రోజులు. దండపల్లి లక్ష్మీపేట మండలికి సంబంధించిన లిఫ్ట్లు ఉన్నాయి 4. ఇవన్నీ ఇంకొక 1 నెల 15 రోజులు 2 నెలల లోపల అన్ని కార్యక్రమాలు అయితే. కొన్ని సబ్ స్టేషన్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇండస్ట్రీ మంత్రి గారి రోడ్స్ ఉన్నాయి, కొన్ని R&B మంత్రి గారి. ఇవన్నీ అందరూ ఒక్కొక్కసారి ఒక 15 రోజులు అంటే నెక్స్ట్ 2 నెలల్లో 3-4 మీటింగ్ ఉంటాయి. మా వాళ్ళకి ఇబ్బందిగా తప్పదు, ఏం చేస్తాం. వీటితో పాటు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత అందరికీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. సభలు అంటే లోపల తెచ్చుకున్నా కూడా చెప్పిన పని చేస్తుంది బాబు. పత్రికా మిత్రులు కూడా 100% సహకరించిన వాళ్ళందరికీ, పత్రిక కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు. వీటితో పాటు నాకు చురుక కూడా పెట్టింది. చురుక పెట్టిందా లేకపోతే ఈ సార్ను రెచ్చగొడితే పని చేస్తున్నా నాకు తెలుస్తలేదు, కానీ ఆంధ్రజ్యోతిలో ఇనాగరేషన్ చేసుకుంటూ కింద నస్పూర్ మార్కెట్ గురించి వేసిన ఫోటో ఒకటి నిన్ననే అనుకుంటా, నిన్ననే మార్కెట్ అధ్యక్షులు వస్తే మాట్లాడిన పొద్దున ప్రెస్ మీట్ కనుక అంటే ఈ మీటింగ్ కనుక మాట్లాడి చెప్పాను నేను. అమ్మ స్టార్ట్ చేస్తాం పని జూన్ లోపల ఇస్తామని చెప్పి దాన్ని నాన్ వెజిటేరియన్కి తీసేస్తున్నాం, ఒక వెజిటేరియన్కి ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది.
జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్ చికెన్ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటుందో చూసి దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టినో దాన్ని 100% వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు మొదలుపెట్టి పైసలు అమలు కట్టమని పోయింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ 2,30,00,000 పెట్టింది. ఆడ కూడా నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ 70 లక్షలు పెండింగ్ ఉంది. లక్షపేటలో ఆల్మోస్ట్ అక్కడ కూడా 2 కోట్ల చిల్లర పెండింగ్, 90% అయిపోయింది. లక్షపేట ఒక వెజిటేరియన్కి ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది. జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్ చికెన్ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటుందో చూసి దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టినో దాన్ని 100% వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు మొదలుపెట్టి పైసలు అమలు కట్టమని పోయింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ 2,30,00,000 పెట్టింది. ఆడ కూడా నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ 70 లక్షలు పెండింగ్ ఉంది. లక్షపేటలో ఆల్మోస్ట్ అక్కడ కూడా 2 కోట్ల చిల్లర పెండింగ్, 90% అయిపోయింది. లక్షపేట సో ఇదైతే తీసేసినాము. దీన్ని 230 కోట్లు అగ్రిమెంట్ సపరేట్ చేస్తున్నాం. దాన్ని చేసినాక ఈ పేమెంట్ చేస్తాం. లక్షపేటకు సంబంధించింది లక్షపేట కాదు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా మార్కెట్లు పెట్టినా కూడా కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా నగర కళలో కంప్లీట్ అయింది. ఇంకా 2 జాగాలు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన జాగాలు కూడా ఎవ్వరు కూడా షాపులు తీసుకొని సిద్ధంగా లేరు. అంటే మటన్ చికెన్తో పాటు వెజిటేరియన్ షాపులు నడిచే పరిస్థితి కాబట్టి ఎవరు తీసుకుంటలేరు. నగర కళలో హాస్పిటల్ మొత్తం మార్కెట్ కూడా పూర్తయిన మార్కెట్ని సీఎం గారు పర్మిషన్ ఇచ్చి డిస్పెండ్ చేసి వేరేది కట్టారు మున్సిపాలిటీ. సో ఈ రకంగా చేశారు. సో అందుకని లక్షపేట మార్కెట్ను లక్షపేట బాయ్స్ హై స్కూలు జూనియర్ కాలేజ్ ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ మొట్టమొదటి ఫేజ్ ఇంకా 8 సంవత్సరం పట్టచ్చు 240 మంది పిల్లలు ఉండే విధంగా హాస్టల్ కన్వర్ట్ చేస్తాం. మిగిలింది కోర్టు కూడా శాంక్షన్ అయింది, 81 crores తోటి. ఇంకేమన్నా మిగులుతుంది, ఇంకా కూడా అయిపోతాయి. ఆల్రెడీ మొన్న మెడికల్ సంబంధించి క్రిటికల్ రేపు శివశానారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరి ఎండి వాళ్ళందరూ వస్తారు. ఆ గ్రౌండ్ కూడా ఫైనల్ చేసి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం మొత్తం అన్నీ ఒకటే కాంప్లెక్స్లో 12 ఎకరాలు అలాట్ చేసాం. అది కూడా వస్తుంది. ఇక అందరూ అన్నట్టు మన స్టేడియం కూడా అయిపోయింది. మన నెక్స్ట్ స్టేడియం మిగిలింది చెప్పాలి కాబట్టి పార్క్ కూడా రెడీ అవుతుంది. 22 ఎకరాలు మన పాత మంచిగా అదే వాగవతల పక్క ఉంది. డంపింగ్ యార్డ్ ఫారెస్ట్ నువ్వు చెప్తే ఫారెస్ట్ పంచాయతీ చేస్తే అయిపోయింది. ఇంకా అడిగారంటే అడుగును మీరు కాదు కానీ మస్తు సింపుల్గా చెప్తాను. నేను చాతగాలు ఉంటే అట్లా అవుతుంది. ఎందుకంటే 1981 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది. దానికన్నా ముందు ఇచ్చిన భూములు సింగరేణికి కానివ్వండి, ఇంకే సంస్థ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి వేరే అవసరాలకు కానివ్వండి, ప్రభుత్వ కార్పొరేషన్లకు కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినా కూడా ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వర్తించదంటే దాంట్లో ఇదే ఫారెస్ట్ వల్ల పెత్తనం ఏమి ఉండదు. సింగరేణి సంస్థకి ఇచ్చిన వాడు సింగరేణి సంస్థ ఇష్టమని చేసుకోవాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎందుకంటే 2007లో సింగరేణి స్థలాలు మొట్టమొదటిసారి అప్పుడున్న సీఎండి నరసింహరావు గారితో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు సింగరేణిలో ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా బెల్లంపల్లి పట్టాలు ఇప్పించిన, హౌస్ సైడ్స్ పట్టాలు ఇప్పించిన మొట్టమొదటి సింగరేణి మొదటి పట్టాలు ఇప్పించిన. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా, గెలిచినాక 6 నెలల లోపల 3000 హౌస్ సైడ్స్ పట్టాలు ఇప్పించిన, 3000 ఇల్లు ఇప్పించిన. అది ఇప్పుడు మన హైటెక్ సిటీ కాదు, మన గ్రీన్ సిటీ లెక్క. హైటెక్ సిటీ అయిపోయింది కానీ గ్రీన్ సిటీ లెక్క అయిపోయింది. అట్లా మొత్తం బాబు క్యాంప్ దగ్గర ఉంటే అయిపోయింది. సో ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు ఫారెస్ట్ నేను మన ఆర్ఎఫ్ ఉందని చెప్తే మన దుకాణం బంద్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు నాకు కూడా చెప్పినది, నేను గెలిచినాక 10 రోజుల తర్వాత మొదలు పెడితే
నారాయణగూడ సెంట్రల్ సర్వే ఆఫీసు అందులో పాత సిసిలి ఆఫీసులో హైదరాబాద్ సెక్రటరియట్లో గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో ఆర్కీవ్స్లో మొత్తం అన్ని పేపర్లు దొరకడం ఫైల్ తయారు చేస్తే అన్నీ దొరికినాయి. ఒక 2 జీవోలు దొరికినాయి. గెజిట్ నోటిఫికేషన్ దొరికింది, మిగతాది గెజిట్ నోటిఫికేషన్ జీవోలు మిగతా దొరకలేదు. ఒక 375 ఎకరాలు దొరికింది, ఒక 500 చిల్లర కూడా దొరికింది. కాకపోతే 2856 ఎకరాలు మొత్తం సింగరేణికి ఇచ్చినట్టు, సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు, గవర్నమెంట్ అక్వైర్ సింగరేణికి అక్వైర్ చేసినట్టు ఆయన చేసినట్టు, బొగ్గు నడిపించుకోవడానికి ఇచ్చినట్టు ఆ కాగితాలు దొరికిన ఫైల్ అంత ఉన్నది. జీవోలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది టెక్నికల్ మిస్టేక్, అది ప్రభుత్వ మిస్టేక్. దానికి మమ్మల్ని బాధ్యత చేసి కరెక్ట్ అని చెప్పి ఫైల్ తయారు చేసాం. అది సరే ఈ జిఎం రిటైర్మెంట్ దాంతో కొంచెం లేట్ అయింది. బహుశా ఇంకొక జిఎంకి కొత్తగా వచ్చిన జిఎంఏమో ఆయన కొడుకు అమెరికాలో పోయిన అటు పోయింది. ఆయన 30th ఫస్ట్కి వస్తారు, వచ్చినాక ఎప్పుడు పడితే ఒక 2 నెలలు పడుతుంది. ఎన్నికల భవన్ చెప్పాలి కానీ చేస్తున్నాను, అది కూడా చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు. 100 ఫీట్ల రోడ్డు చేస్తే కానీ ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్లు ఎట్లుందో అట్నే అవుతుంది. ఈ వంకలు తిప్పు ఉండదు. మా కౌన్సిలర్ పాటు ఉంది ఇటు పక్క, ఇంకో కౌన్సిలర్ పాటు ఉంది అటు పక్క, ఇవన్నీ ఉండి ఒకటే మాస్టర్ ప్లాన్లో ఎట్లా రోడ్డు ఉంది అట్నే అవుతుంది. ఆడ మా కౌన్సిలర్ నడిచిపెట్టా, మా చైర్మన్ నడిచిపెట్టా, మా వైస్ చైర్మన్ ఇల్లు నడిచిపెట్టా, అందులో ఏం మార్పు ఉండదు, తేడా ఉండదు. అది కూడా అవుతుంది. ఇంకొక 3 నెలలు పడితే కూడా శాంక్షన్. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రై చేస్తాం, అయిపోతుంది. ఇంకోటి ఆదిపూర్ తేడాడికి చేస్తారు. సరే అది అన్యాయమే కానీ ఎఫ్ఆర్ఎస్ రైతు కోసం దాని కంపెన్సేషన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ ఎక్కడ చెరువులు ఇచ్చిన వాడు ఫెయిల్ అయినట్టుంది. ఆ తర్వాత రెబ్బెనపల్లికి 12 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చారు. అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అది స్టార్ట్ చేస్తారు. అంటే చాదగంలో చేయబట్టి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు 82 లక్షల పెనాల్టీ వాళ్ళు ఇస్తే లాస్ట్కి ఏదో ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈ జిల్లా అవుతారు ఉంటాయి కాబట్టి అది చేసి 34 లక్షలు 30 లక్షలు పెట్టినట్టు. అది అన్యాయం, దారుణం. సింగరేణి ఇప్పుడు ఆ జాగా మీద వాళ్ళకి అధికారం లేదు, అసలు అది ఆర్ఎఫ్ కాదు. ఎన్జిటీలో కేసు ఉన్నది, దాని మీద నడుస్తుంది అది పని. అంటే తలకాయ లేకుండా ఎవడో చెప్పింది ఏం తెలియకుండా చూస్తే ఎట్లా చెప్పండి. నేను చెప్తాను, నేను వచ్చినాక ఎలక్షన్ కన్నా ముందు ఒక 3 నెలలకు వచ్చి చూసిన, దాని తర్వాత మొత్తం అదే పని పెట్టుకొని చూసిన. ఈ చట్టం ప్రకారం ఇక్కడ సింగరేణి లాస్ట్ అక్విజిషన్ 76లో అయింది. 78లో కోల్ కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సిసిసి 64 నుంచి 76 వరకు అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్ 2850 ఎకరాలు. ఇప్పుడు ఈ ఇంతకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదో చెప్పింది డంప్ యార్డ్, అది కూడా దాంతో ఆగింది. దానికి కూడా 27 కోట్లకు మాట్లాడినాము. 16 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ నుంచి అన్ని రకాలు మాట్లాడుకొని పెట్టుకున్నాం. కానీ ఇది లేట్ అయింది, సరిగ్గా కొంచెం లేట్ అయింది, బట్ అది కూడా అయిపోతుంది. ఇదును బసంతనగర్ 2 ఒకటి స్టార్ట్ అవుతుంది. బసంతనగర్ ముల్కాల నుంచి బసంతనగర్ రోడ్డు ఈ 100 ఫీట్ ఫ్లైఓవర్ 2 ఒకటిసారి స్టార్ట్ అవుతాయి. 2 నుంచి 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడతాయి, కొంచెం ఎక్కువ పట్టచ్చు. శాంక్షన్ అయితే నాకు తెలిసి జనవరిలో వస్తుంది శాంక్షన్. జిల్లా పోలేము, ఎటువైనా గోదావరి దాటాల్సింది. రాష్ట్రం దాటాలని గోదావరి కావాలి, జిల్లా దాటాలని గోదావరి కావాలి. సింగరేణి ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి ఓ ప్రయాణం చేసింది. సింగరేణి పట్టాలు, ఆ గోదావరి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్, 100 ఫీట్ల రోడ్డు, ఇంకేమో రోడ్డు మొత్తం అనౌన్స్ చేసిండు. 2 నెలలకు 2 నెలలకు 5 జీవాలు వచ్చినాయి. పాలాభిషేకాలు ఫుల్ పాలాభిషేకం చేసింది. 2018 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 2023 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చినాయి. 18 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చింది. ఇంకా సింగరేణి పట్టాలు వచ్చింది మీకే తెలుసు, చెప్పడం అవసరం లేదు. అవి పొట్ల కూడా తింటే కూడా ఒకటి తీసుకోండి. వాడు అమ్ముకోవద్దు, బ్యాంకులో పెట్టుకోవద్దు, మరి ఏం చేసుకోవాలి కాయదా. ఖచ్చితంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు కండిషన్ పెడతాం. అలా 10 సంవత్సరాలు అమ్ముకోవద్దు. తర్వాత బ్యాంకులో పెట్టుకుని డిలేట్లో కట్టుకుంటారు. పైసలు లేని పట్టాలు ఎత్తినాం. అట్లా కొన్ని ఉన్నాయి. అన్ని కాయిదాలకి, చాలా కాయిదాలకు 2018 మీ అందరికీ మర్చిపోయింటారు కానీ ప్రెస్ మీట్ చెప్పాను.
తప్పకుండా పాలాభిషేకం సంతోషం. ఇవి కార్యరూపం దాల్స్తే నేను కూడా అలా కేసీఆర్తో పాటు దివాకర్ కూడా పాలాభిషేకం చేస్తాను చెప్పాను. నాకు గుర్తున్నది చెప్పాను 2018 ఎన్నికల సందర్భంగా. 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మేము వచ్చినాయి. సో పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాయలు చింపేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తాను. కట్టుబడి ఉన్నా, ఎన్నికల క్రమం దేవ చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. ప్రతి సందర్భంగా ఎక్కడెక్కడ సమావేశాలు ఏమేమి మాట్లాడినా ప్రతి మాట నాకు గుర్తున్నది, దాని ప్రకారం చేసుకుంటాను. చెప్పని చాలా చేశాను. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మీరు కళ్ళని ఊహించారా? ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ అది. ఆ ఫైల్ పట్టుకొని తిరుగుతాను కింద మీకు ఇటు ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్తుంది. సెల్ఫ్ సస్టైన్ చేయడం నా ఆలోచన, దాన్ని ఖచ్చితంగా చేస్తాను. నేను నిన్న కూడా చెప్పిన సందర్భంగా ఎక్కువ అంటే టైం ఎక్కువైందని నేను మాట్లాడలే ఎక్కువ, కానీ మంచిలో డబ్బులు ఎక్కడ పోవద్దు, బయట డబ్బులు మంచిలో రావాలి, అదొకటే ఎజెండా. ఇంకేమన్నా ఇంకోలేదు జుట్టు మొత్తం మీకొని పారిపోతుండే ఆయన మొత్తం మీద అటు ఇటు ఇప్పటిదాకా నడిపించి నడుస్తుంది, ఇబ్బంది ఉంది. కొన్ని మాకు కూడా ఈ రుణమాఫీ అని కొంచెం ఒక్కసారి పెద్ద మొత్తం పడేవారు కొంచెం ఇబ్బంది అయింది. బట్ మార్చి వరకు అన్ని స్టెబిలైజ్ అవుతుంది. సిస్టమ్ ఎట్లుంటుందంటే ఒకటేమో ప్రియారిటీస్. నార్మల్ పరిస్థితుల్లో ప్రియారిటీ చేసుకుంటాం. అబ్నార్మల్ పరిస్థితి ఏదైతే ఇబ్బంది పరిస్థితుందో ఇటువంటి దాంట్లో ప్రియారిటైజేషన్ అవుట్ ఆఫ్ ప్రియారిటీస్ అంటే ఉన్న దాంట్లో ప్రియారిటీస్లో మళ్ళీ ప్రియారిటీ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో అవి ఉన్నాయి కొన్ని తప్పకుండా. విద్య, వైద్యం ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కట్టుబడినది. దాన్ని మాత్రం సీరియస్, దాని విషయంలో ఏదైనా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండింటిని హబ్గా మారుస్తాను మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ. సో చాలా పరిచయాలు ఉన్నాయి, అంటే మీకు అందరూ మిత్రులే. డిప్యూటీ సీఎం నుంచి మొదలెడితే మంత్రులు అందరూ మీకు చిన్ననాటి మిత్రులే, మీ మాట ఎవరు కాదండి. అట్లాగే ఏమన్నా ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తా అంటున్నారు, నేను చెప్పాను మంచి ఇండస్ట్రీ ఏమన్నా చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే వాటర్ సోర్స్ ఇండస్ట్రీకి మంచి చెడు ఏముండదు. ఇండస్ట్రీకి అనేది ఎట్లుంటుంది అంటే ఎంఎస్ఎంఏ ఉంటాయి, సన్న చిన్నగా మైక్రో అండ్ స్మాల్ మీడియం ఉంటాయి. వీటికి ప్రభుత్వం, గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళు 2000 కోట్లు పెట్టుబడి పెడతారు, 1000 ఎకరాల భూమి అడుగుతారు. 500 మందికి ఉద్యోగాలు అంటే 500 మందికి కూడా 300 మందికి ఇస్తారు. దానికి బదులు ఎంఎస్ఎంఈలు వస్తాయంటే చిన్న పెట్టుబడి, ఒక ఎకరం జాగా అవసరం ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి 20 మందికి నౌకరిస్తారు. వాళ్ళు కొంత పెట్టుకుంటారు, బ్యాంక్ 100 కోట్లు పెట్టుకుంటే 100 కోట్ల పెట్టుబడి బ్యాంకుతో కలుపుకుంటే అయితే వాళ్ళకి 20 మందికి నౌకరిస్తారు. ఆ 2000 కోట్లు పెడతారు, 1000 ఎకరాల భూమి అడుగుతారు, వాడు చెప్పినట్టు తల వంచుకుంటూ చేయాలి. ప్లస్ ఇంకోటి, ఈ పెద్దోడు ఎవడో బయట వచ్చేందుకు ఆల్రెడీ 22 మంది లోకల్ వాళ్ళు రెడీ ఉన్నారు, డిప్లాయ్ చేసుకొని రెడీ ఉన్నారు. మిగతా అందులో నేను కూడా ఒకటి పెడుతున్నాను, తప్పకుండా చేస్తాం. ఈ వరంగల్ కన్నా శ్రీధరావుతో మనం చెప్పాను, మీ వరంగల్ కన్నా ముందు నేను చేసి చూపిస్తానని చెప్పాను, తప్పకుండా చేస్తాం. దానికి మంత్రి గారు కూడా 100% మనం ఇవ్వన్నారు, ఏ రకమైన సందేహం లేదు. ఇంకొకటి శుభవార్త, వసంతనగర్ ఎయిర్పోర్ట్ కూడా శ్రీధర్బాబు మేదర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఐ థింక్ కిషన్ రెడ్డి గారు సందర్భంగా అనౌన్స్ చేసిన, అది కూడా మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ హబ్ కానీ, కన్వీనియన్స్, రైల్ ట్రాన్స్పోర్ట్ ఫార్చునేట్లీ వీ హ్యావ్. ఇంకొంచెం సూపర్ స్పెషాలిటీ ట్రైన్లు, సూపర్ ట్రైన్లు ఆపుతలేరు, సూపర్ ఫాస్ట్, అవి కూడా సమయాన్ని బట్టి పోయి కనెక్ట్ చేసుకుంటాం. ఇక మిగిలింది రోడ్డు ఆస్టిజ్ ఉన్నది, కావాల్సింది ఎయిర్ కనెక్టివిటీ. అదొకటి అయితే ఇండస్ట్రీస్ వస్తాయి, సస్టైన్ అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు పొద్దున్నే మాట్లాడినాను ఆర్థిక మరియు విద్యాశాఖ మంత్రితోటి. మొన్న అనౌన్స్ చేసినాడ 1000 మెగావాట్లు సంవత్సరం ఐకేపీ ద్వారా చేస్తామని చెప్పి. మన జిల్లా కూడా, ఉమ్మడి జిల్లా కూడా 100 రావాలి. బ్యాక్వర్డ్ మా కొంచెం ఎక్కువ, మా మంత్రులకు అయితే 30 ఫస్ట్ చేస్తామని చెప్పిన. వచ్చినాక మాట్లాడదాన్ని అంటే మొదలుపెట్టిన మళ్ళీ ఇప్పుడంటే నేను వచ్చి మాట్లాడదలే అని చెప్పి
ఇవన్నీ చేస్తాను ఇక్కడ మంచిర్యాల నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మొదటి 3 నియోజకవర్గాలు ఉంటుంది. అన్నీ మా అన్నయ్యని వాళ్ళ లెక్క కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేసుకోవాలి, కార్యాచరణ కూడా మొదలుపెట్టాను. వాళ్ళు ఇవాళ చెప్తా పడండి, ఇవాళ మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువసేపు ఒక్కటి చెప్తా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.